చాలా మంది అంటే మెసేజ్ చేసిన ఆర్ కమెంట్ చేసిన అంటే మీరు కోప్పడతారేమో అని భయంతో టైప్ చేస్తున్నా, ఈ క్వశ్చన్ అడుగుతున్నా, వెయిట్ లాస్కి ఇది ఉందా అది ఉందా ఇది ఉందా అని అడుగుతారు. సి నాకు కోపం అనేది ఎక్కువ రాదు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటా. ఈవెన్ వెయిట్ లాస్ ట్రైనింగ్లో కూడా మెసేజ్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు అనమాట, యాంగ్జైటీ ఇట్లా ఉండేవాళ్ళు. ఇది అడగాలంటే ఎన్నిసార్లు భయంగా ఉందండి, మీరు ఏమన్నారు కదా అని అంటారు. మళ్ళీ నేను టైప్ చేసేది కూడా వాళ్ళు ఎలా చదువుకుంటారో అని భయానికి నేను వాయిస్ నోట్ ఇస్తా. చూసారా నేను ఇంత కామ్గా ఉన్నాను, చూసారా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి, నేనేం అట్లా ఉండను అని చెప్పి. సో కోపం అనేది వస్తుందా మీకు అని అడుగుతారు. కోపం వస్తుంది, చాలా రేర్. కానీ ఎందుకు మ్యాక్సిమం కోప్పడను అంటే, మీరు లైఫ్లో ఏదైనా ఫేస్ చేశారా అంటే ఏమీ చేయలేని కండిషన్లో నిస్సహాయతగా ఉండిపోయి, మన తప్పు లేకపోయినా కూడా ఆ తప్పుని నువ్వు చేసావంటున్నా కూడా ఫేస్ చేస్తూ దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియక, ఎవరికి ఎవరికి చెప్తే అది క్లియర్ అవుతుందో తెలియక, ఒక రకమైన మానసిక వ్యధలో మనం తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడిపోవడం, అది ఒక అలవాటుగా మిగిలిపోవడం ఎప్పుడైనా ఫేస్ చేశారా? అలా ఉండేటప్పుడు ఎట్లయితుందంటే అది ఫేస్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమమ్ ఎవరినైనా ఏదన్నా అనడానికి టక్కని రాదు. చాలా ఆలోచిస్తాం అవతల వాళ్ళని అనడానికి. ఎందుకంటే మనకన్నా పై స్థాయి ఉన్న వాళ్ళని ఎవరైనా ఏదైనా ఒక మాట అనగలరా? అనలేరు. కానీ కింద స్థాయి ఉన్న వాళ్ళు మాత్రం బాగా మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళు తిరిగి ఏం అనలేరని. కానీ మనం తిరిగి కూడా ఏమి అనలేని వాళ్ళని ఎప్పుడైతే నువ్వు అంటావో అంతకన్నా పెద్ద పాపం లేదు. నాకు కూడా కోపం వస్తుంది, నేను కూడా అరుస్తా, పిల్లల మీద అరుస్తా, నా వాళ్ళ మీద అరుస్తా, చాలా రేర్గా అరుస్తా. ఆ తర్వాత నేనే పోయి సారీ చెప్పేస్తాను. మ్యాక్సిమం అది కూడా ఆ పాపం చేయకూడదు అనుకుంటాను. ఒకవేళ నేను చేసినా ఇంకోసారి చేయనులే అనేదే చెప్తా. ఒకప్పుడు షార్ట్ టెంపర్ కూడా ఎక్కువ ఉండేది, కానీ ఈ మధ్య చాలా వరకు దాన్ని తగ్గించుకున్నా. మనల్ని ఏమీ చేయలేని వాళ్ళని, మనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళని, మనం ప్రేమించే వాళ్ళని మ్యాక్సిమం ఒక మాట అది రాకూడదు. అంటే మనం తిరిగి ఏం చేయట్లేదు కదా, అలాంటి వాళ్ళు నిస్సహాయతగా ఉన్న వాళ్ళని ఏమి చేయకూడదు. నాకు ఆ సిచ్యువేషన్లో నేను కనిపిస్తాను వాళ్ళలో, కాబట్టి చేయను. అండ్ ఇంకొకటి, పాజిటివ్ పీపుల్ అనేది నా చుట్టూ ఎక్కువ ఉన్నారు. అంటే నేను స్ట్రగుల్ అయ్యే ఫేజ్లో నెగిటివ్ పీపుల్ని ఎంత ఫేస్ చేశానో ఆ టైంలో పాజిటివ్ పీపుల్ కూడా నా చుట్టూ అంతే ఉన్నారు. మనం నెగిటివ్ని చూసే దాని మీద, పాజిటివ్ పీపుల్ మీద మనం చూడం ఎంతమంది ఉన్నారు మన చుట్టుపక్కలని. సో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు, పాజిటివ్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే నేను ఒక డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు అగ్రెసివ్ నేచర్, ఎట్లా అంటే హే నువ్వెంత అంటే నువ్వెంత, ఈ టైపు మైండ్ స్టేబుల్ ఉండేది కాదు, కామ్ ఉండేది కాదు, వెళ్ళిపోయేది అంతే, గొడవకి వెళ్ళిపోయేది. వీళ్ళ వల్ల ఏమైందంటే వీళ్ళు కూడా ఉన్నారు, మనం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని నా నేచర్ని మార్చుకున్నా నిజం చెప్పాలంటే. సో కోపం వస్తుంది, చాలా రేర్గా వస్తుంది. డబ్బు ఆశ ఉన్న వాళ్ళని, నేరో మైండ్ని, ఏదైనా ఒక ఫాస్ట్గా షార్ట్లో అయిపోవాలి అనుకునే వాళ్ళ మీద విపరీతమైన, అంటే కష్టపడే తత్వం లేని వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది. అరుస్తాను, తిడతాను.